అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తుకి సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 19వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము శత్రువు. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనమందు, నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. మన తల్లిదండ్రులకు మనము చేయవలసిన బాధ్యతలు కలదు, స్నేహితులకు చేయవలసిన బాధ్యతలు కలదు, బంధువులకు కనబరచవలసిన ప్రేమ కలదు. అదే సమయం నందు శత్రువునకు చూపించవలసిన దయయు కలదు. ఒక చిన్న పాప 2 కోడి పిల్లను ప్రేమతో పెంచుకొని అవి పెరిగి బొద్దుగా తయారైనవి. ఒక దినమున అకస్మాత్తుగా ఆ కోళ్ళు పక్కింటి తోటలోనికి మేతను మీటుకు వెళ్ళాను. పక్కింటి వాడు ఆ 2 కోళ్లను పట్టుకొని గొంతును నలిపి చంపివేశాను. ఆ చిన్నపిల్ల అయితే క్రీస్తునందు తనను తాను ఓదార్చుకుని ఆ కోళ్లను చక్కగా వండి పక్కింటి వాని ఇంటికి తీసుకుని వెళ్ళి, మామయ్య, ఈ కోళ్లను వండి మీకు ఇచ్చున్నట్లుగా ప్రభువు నాతో మాట్లాడెను, కావున తీసుకుని వచ్చి ఉన్నాను అని చెప్పి ఇచ్చాను. అట్టి ఆమె మాటయు చర్యయు అతని యొక్క హృదయమును బద్దలు చేశాను. ఆ చిన్నపిల్ల యొక్క చర్య అతడు పశ్చాత్తాపడి ఏడ్చి మారు మనసును పొందినట్లుగా చేశాను. శత్రువుల పట్ల ఎలా నడుచుకొనవలెను అనుటను గూర్చి అజ్ఞాత కాలమునందు ఒక తీరు ఉండెను. ఆదికాండము 4వ అధ్యాయము 23వ వచనమునందు, లేమెకు నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచుమాని చంపితిని అని సూచించుచున్నాడు. ఒకడు చిన్న గాయపరిచినందున అక్కడ హత్య జరిగెను, ఒక చిన్న దెబ్బ కొట్టినందున మరొక హత్య జరిగెను. చిన్న అంశములకు కూడాను ప్రాణాలను తీసివేయట అజ్ఞాత కాలమది. దాని తర్వాత ధర్మశాస్త్రము వచ్చాను. అక్కడ గాయపరిచినా గాని, కొట్టినా గాని, దెబ్బ కలిగించినా గాని అతన్ని హత్య చేయకూడదు. మరొక గాయమును మరొక దెబ్బయు కలుగుజేయవచ్చును. పంటికి పన్ను, కంటికి కన్ను అనుట ఆ దినముల యందు నియమమును చట్టమునై ఉన్నది. దాని తరువాత యేసుక్రీస్తుని కాలము వచ్చెను. ప్రేమ యొక్క నియమము లోకమును ఏలుబడి చేసెను. పంటిని విరిచినట్లయితే అతనిక మరో పంటిని విరువవలెను అను నియమమును తొలగించి, ఒక చెంప మీద కొట్టువానికి వినయముతో ప్రేమతో మరో చంపను త్రిప్పి చూపించవలసిన కృప ఆవరించుకునేను. యేసు చెప్పాను, నేను మీతో చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును శపించు వారిని ఆశీర్వదించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలను చేయుడి, మిమ్మును నిందించు వారి కొరకును మిమ్మల్ని హింసించు వారి కొరకును ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 44వ అధ్యాయం. యేసు మరలా చెప్పాను, నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు 2వ చెంపను కూడాను చూపుము. నీ పైబట్ట ఎత్తుకుని పోవు వానిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. లూకాసు వార్త 6వ అధ్యాయము 29వ వచనము. శత్రువులను ప్రేమించుట కొద్దిగా కష్టమైనదే. కల్వరి సిలువను తేరి చూచుచున్నప్పుడు ప్రభు మనకు అట్టి కృపను దయచేయుచున్నాడు. ఆయన తనను సిలువ వేసిన వారందరినీ క్షమించి ప్రేమించెను కదా. నేటి ధ్యానమునకై ఎవడును కీడునకు ప్రతికూడు ఎవరికైనా చేయకుండా చూచుకోండి. మీరు ఒకని ఎడల ఒకను మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యోనా గ్రంథము 1, 2, 3 మరియు 4 అధ్యాయములు. సాయంత్రము ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.